ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మా ఇంటి బొజ్జ గణపయ్యని నేను ఎలా తయారు చేసానో సింపుల్ పూజ మీతో షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు బ్లౌజ్ కటింగ్లు మాట మాటకి బోర్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఫెస్టివల్స్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఈ మధ్య అయితే నాకు హెల్త్ అయితే అస్సలు బాగటం లేదు. అందుకే వీడియోస్ కూడా 4 డేస్ నుంచి వీడియోస్ రావటం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా భారీ వర్షాలు, వైరల్ ఫీవర్స్ ఎక్కడ చూసినా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఈ 1 వీక్ అయితే అస్సలు బాగానే లేదు. ఈ సంవత్సరం వినాయక చవితి చేస్తానా లేదా అనే నమ్మకం కూడా లేదు. కానీ మా బొజ్జ గణపయ్య చిన్న శక్తిని అయితే ప్రసాదించాడనమాట. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది వరకు అయితే నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయటం లేదు. నాకు 1 వీక్ 10 డేస్ నుంచి బాగాలేదని చెప్పాను కదా. ఇది వరకు బ్లౌజ్ కటింగ్స్ వచ్చాయి అంటే నేను ముందుగా అవి వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి స్కెడ్యూల్లో పెట్టినవి మాత్రమే వచ్చాయి. ఇప్పుడైతే ఏదో దేవుడి దయ వల్ల కొంచెం అయితే హెల్త్ బాగానే ఉంది. మార్కెట్ నుంచి తెచ్చి సింపుల్గా చేసేద్దాంలే అని అనుకుంటే మార్కెట్కి వెళ్తే కాస్ట్లు చూస్తే మామూలుగా లేవు. చిన్న విఘ్నేశ్వరుడు చాలా కాస్ట్ చెప్తున్నారు. అంటే 10 ఇంచెస్ 11 ఇంచెస్ విఘ్నేశ్వరుడు 750,000 ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట కాస్ట్ వచ్చేసరికి. ఇంకా సర్లైన్స్ జస్ట్ ఫ్రూట్స్ సింపుల్గా పట్టుకొని వచ్చి ఇంక ఇంట్లోనే కష్టమైనా పర్వాలేదు అని ఇంట్లోనే తయారు చేశాను అనమాట. 100 రూపీస్ తోటి చక్కగా మైదా పిండి, పసుపు ప్యాకెట్ తెచ్చాను కొంచెం పెద్దదే, కొంచెం పాలు తీసుకొచ్చి ఇంట్లోనే ఈజీగా చేసేసాను అనమాట. కానీ చిన్నదో పెద్దదో మన చేతితో చేసుకున్నది అదొక ఆనందం, చాలా తృప్తిని ఇస్తుంది. అయితే ఈ విగ్రహాన్ని చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఒక 3 నుంచి 4 గంటల పాటు టైం పడుతుంది. మనమే అంత టాలెంటెడ్ ఏం కాదు కదా. అయినా సరే వినాయకుడు ఫేస్ చూసేసరికి అబ్బా ఇదంతా నేనే చేశానని ఆనందంతో అదంతా మైమర్చిపోతాం. కష్టమంతా పోతుంది దేవుడి మొహం చూసేసరికి. చాలా తృప్తిగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే నేను మట్టి వినాయకుడిని చేశాను అనమాట. చాలా బాగుంది, చాలా క్యూట్గా. ఈ పక్కనే ఫోటో యాడ్ చేశాను కదా, అది లాస్ట్ ఇయర్ది అనమాట. లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసుకున్నాను. ఈ ఇయర్ ఇంకా శరీరం సహకరించలేనప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గానే చేసుకోవాల్సిందే కదా. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా మామూలుగా లేదు. ఇంకా ఫుల్ వీడియో అయితే నేను డిలీట్ చేశాను అనమాట. ఆ మధ్య స్టోరేజ్ ఫుల్ వస్తుందని ఉద్దేశంతో. లేదంటే చాలా చక్కగా ఉండేది. అసలు లాస్ట్ ఇయరే పోస్ట్ చేయవలసింది. అప్పట్లో నాకు ఎడిట్ చేయడం రాదనమాట. ఈ పక్కన స్క్రీన్ పైన యాడ్ చేసిన పిక్స్ అన్నీ లాస్ట్ ఇయర్ అనమాట. నేను తయారు చేసిన మా బొజ్జ గణపయ్యని స్క్రీన్ పైన యాడ్ చేశాను. చూసారా ఎంత ఆనందంగా ఉందో ఈ విఘ్నేశ్వరుని చూసేసరికి. మరి ఆలస్యం చేయకుండా నేను ఈ పిండి బొజ్జ గణపయ్యని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఈ బొజ్జ గణపయ్య తయారు కోసం మనం ముందుగా మైదా పిండి, పసుపు, పాలు తీసుకోవాలి. మనం నేత్రాలు పెడతాం కదా, కళ్ళు కోసం అయితే లవంగ మొగ్గలు కానీ మిరియాలు కానీ తీసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకోవాలి. ఆవు పాలు తీసుకుంటే చాలా మంచిది. పాలు వేయడం వలన మనకి ఈ వినాయకుడి విగ్రహం బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సాఫ్ట్గా మనం ఎలా చేస్తే అలా వస్తుందన్నమాట. చాలా హెల్ప్ చేస్తుంది. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్గా పసుపుతో కూడా చేసుకోవచ్చు. పసుపుతోటి మనకి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. డైరెక్ట్గా మనం పసుపుతో చేసినట్లయితే అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకు గాను గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. బంకమట్టి ఉన్నట్లయితే ఇంకా అసలు డౌటే లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఇంకా అంతకు మించిన భాగ్యం ఏమైనా ఉంటుందా? నా దగ్గర ప్రస్తుతం లేదు కనుక ఇలా మైదా పిండి వేసాను. తర్వాత పసుపు, ఇది మంచి కలర్ ఉన్న పసుపు అనమాట. నేను ఒక 200 గ్రామ్స్ తీసుకొచ్చాను. కొంచెం సైడ్ని పెట్టుకొని కొంచెం వేసాను అనమాట. ఇలా ఈ పిండి అదే మనం ముందుగా వేసుకున్న మైదా పిండి, పసుపు ఫస్ట్గా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండేటట్టు. డైరెక్ట్గా మీరు వాటర్ కానీ పాలు కానీ వేయకూడదు. ఈ పిండి పసుపు సమానంగా కలిసేటట్టు ఈక్వల్గా కలుపుకోవాలి. మీకు విగ్రహము ఎంత సైజులో కావాలి అని గమనించుకొని దానికి తగ్గట్టుగా పిండిని కలుపుకోవచ్చు. నేనైతే మినిమం ఒక 5 నుంచి ఒక 8 ఇంచుల విగ్రహం కావాలి అనుకుంటున్నాను కనుక ఒక 300 గ్రామ్స్ మైదా పిండి అయితే వేసుకున్నాను. తీసుకురావడం 1/2 కేజీ తీసుకొచ్చాను కానీ మొత్తం వేయలేదు, కొంచెం వదిలేసాను అనమాట. మీకు చూపించిన పిండి అంతా నేను వేయలేదు. తర్వాత ఈ పసుపు మైదా పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉంచుకున్నాం కదా పచ్చిపాలు, మరిగించినవి కాదు, పచ్చిపాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఇలా
చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ముందు రోజు నైటే స్నానం చేసి చక్కగా ఈ వినాయకుడిని తయారు చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ అంతా అవ్వదు కదా, దాంతో మనం హెల్తీగా ఉంటే ఫటాఫట మనం చేసుకోవచ్చు. కొంచెం సిక్ అయినట్టు కూడా ఉంది అనే ఉద్దేశంతో ముందు రోజు నైటే స్నానం చేసి ఇలా తయారు చేసుకున్నాను. ఈ కలిపిన ముద్దని మనకి హెడ్ కింద హ్యాండ్స్ కోసము, లెగ్స్ కోసము, ఇలా బాడీ పార్ట్స్ మనకి ఎన్ని పార్ట్స్ అయితే కావాలనుకుంటామో కూర్చోవడానికి పీటలాగా అలాగా అన్ని బాల్స్లా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ని కానీ లేదంటే మీ దగ్గర వుడ్ చిన్న చెక్కలాగా ఏదైనా ఉంటే దానిపైన పెట్టుకోవచ్చు. అరిటాకున్నా పర్వాలేదు, రాగి ఆకు కానీ తమలపాకు కానీ మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, చెక్క కానీ రాగాకు కానీ తమలపాకు కానీ అరిటాకు కానీ ఏది లేని ఎడల మన దగ్గర ఏది అనుకూలంగా ఉంటే దాంట్లోనే మనం చక్కగా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ప్లేట్లోనే పెట్టేశాను. ఫస్ట్ పీటలా తయారు చేసుకోవాలన్నమాట. పీటలా పెట్టుకున్న తర్వాత కాళ్ళు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత నేనైతే చాలా కొన్ని విగ్రహాలు మొబైల్లో అయితే చూశాను కానీ నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఎన్ని చూసినా మళ్ళీ చివరికి నాకు ఎలా వచ్చో అలానే చేస్తాను, ఎందుకంటే మనం అంత టాలెంటెడ్ కాదు కదా, అందుకు గాను. తర్వాత చిన్న బొజ్జన తర్వాత షోల్డర్ కోసం మనం ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పాలు కానీ వాటర్ కానీ మనం హ్యాండ్స్ని డిప్ చేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా ఇలా ఫిక్స్ చేయాలి. హ్యాండ్స్ జారిపోయినట్టు వచ్చేస్తున్నాయి. నేను లోపల నుంచి చిన్నగా కొబ్బరాకు పుల్లలు ఉంటాయి కదా, అవి ఏమైనా లోపలికి ఫిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. జారిపోయినట్లయితేనే ఫిక్స్ చేయండి, లేదంటే అవసరం లేదు. చెయ్యండి అంటే మనకి ఈ ఇయర్కి ఇంక అయిపోయింది కదా, దేవుడు చల్లగా చూస్తే ఇంక నెక్స్ట్ ఇయరే. ఏదో అలవాట్లో పొరపాటు అలా చెప్పేస్తున్నాను అనమాట. తర్వాత హ్యాండ్స్ పెట్టేసిన తర్వాత హెడ్, తొండం అయితే కొంచెం నేను చూపించడం చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ అంత ఈజీగా ఏమీ అవ్వలేదు. చిన్న లడ్డు చుట్టేసి నేను ఇలా తొండంలో పెట్టేశాను అనమాట. తర్వాత చెవుల కోసం మనము జీడిపప్పు గింజ ఆకారం ఎలా అయితే ఉంటుందో అలానే చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని చిన్న షేప్ ఇచ్చేసాను అనమాట. ఈజీగా ఇచ్చేసుకున్న తర్వాత పైన కిరీటం కింద చిన్న చిన్న బాల్స్లు 2-3 పెడతాను ఎప్పుడు. లాస్ట్లో కొంచెము పిండిలో నేను కుంకుమ మిక్స్ చేశాను. కొంచెం ఈ కిరీటము కలర్ఫుల్గా కనిపించడం కోసమే మిక్స్ చేశాను అనమాట. నార్మల్గా అయితే కలర్స్ వేస్తూ ఉంటారు, నాకు ఎందుకో అంత నచ్చదనమాట. ఇలా పసుపు పచ్చగా ఉంటేనే కంటికి చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. లాస్ట్లోని ఈ కళ్ళుకి 2 మిరియాల గింజలు తీసుకొని చక్కగా లోపలికి ప్రెస్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఈ పళ్ళు కోసము చిన్నవి మనకి కొబ్బరాకు పుల్ల కానీ లేదు అనుకుంటే అగ్గిపుల్లను కానీ ఏదో ఒకటి మన దగ్గర అనుకూలంగా ఏది ఉంటే అదే ఇలా తీసుకొని ఇలా చేసుకోవచ్చు. లేదంటే మనము నార్మల్గా పిండితో పెట్టి వైట్ కలర్ తిలకం ఉంటుంది కదా, తిలకంతో కూడా మనము పెట్టుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఎక్కువగానే చేయొచ్చు. ఇంకా లుక్గా కలర్స్తో ఇలా చెవుల దగ్గర మనకి జుంకాల్లా పెట్టుకోవచ్చు. లాస్ట్లోనే ఎలకని కూడా చిన్న పిండి ముద్దను చేసుకొని ఈజీగా చేసేయడమే. లడ్డు కోసం అని నార్మల్గా మిగిలిన పిండిని నేను ఇలా లడ్డులా చుట్టూ పక్కన పెట్టేశాను అనమాట. జస్ట్ నార్మల్గా పెట్టాను, దేవుడి దగ్గర అయితే ఏం పెట్టలేదు. ఇదంతా ముందు రోజు నైటే చేసుకున్నాను అనమాట. నేను కెమెరా ఇలా క్రాస్గా పెట్టినాను, మీకు క్రాస్గా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే వినాయకుడు చాలా బాగా అందంగా బుజ్జిగా భలే కనిపిస్తున్నాడు. ఇలా అంతా తయారైన తర్వాత చూసారా మన చేతితో చేసుకున్న మా బొజ్జ గణపయ్య మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎంతకన్నా బెస్ట్గా చేశారా ఏంటి అనేది, మీరు పూజ ఎలా చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇకపోతే ఇలా తయారు చేసుకున్న తర్వాత మరుసటి రోజు పూజ కోసం అయితే నేను పెద్దగా ఏమి ప్రిపరేషన్ ఏం చేయలేదు, నార్మల్గా చేశాను అనమాట. పాలవల్లి కూడా కట్టలేదు, ఎందుకని చెప్పాను కదా ముందు నాకు హెల్త్ బాగాలేదని. ఇలా చక్కగా తయారు చేసుకొని మరుసటి రోజు సింపుల్గా ఒక 2-3 ప్రసాదాలే చేశాను. ఒక 5 రకాల ఫ్రూట్స్ తెచ్చుకొని నార్మల్గా అయితే కిందని పల్లకీలాగా అదే పాలవల్లి కట్టి నీట్గా తయారు చేస్తాను కానీ ఏ రోజు దేవుడి దగ్గరే సింపుల్గా తయారు చేసేసాను. మొత్తానికైతే నా చేతితో బొజ్జ గణపయ్య అయితే రెడీ అయిపోయాడు. ఇయర్ మొత్తానికి ఏదోలాగా వినాయక చవితి చాలా చక్కగా సింపుల్గా చాలా బాగా చేశాను. ఏదో చిన్న ఆనందం, మన చేతితో చేసుకున్నాం కదా అదో తృప్తి అనమాట. తర్వాత చిన్న పూజ చేసిన వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. మొత్తం టోటల్ అంతా అయితే చూపించలేదు, చాలా చిన్న క్లిప్పింగ్ ఒకసారి చూద్దాము.
చూశారు కదా మా ఇంటి బొజ్జ గణపయ్య సింపుల్ పూజ. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ మా బొజ్జ వినాయకుడి విగ్రహం పైన, నా సింపుల్ పూజ పైన, మొత్తం కంప్లీట్గా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని.